మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి అత్రం సుగుణ ఒక ఆడబిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడానికి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపినరు. ఈరోజు అత్రం సుగుణ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్, షేర్పూర్, కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రింబగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు, ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, పెద్దలు కోనేరు కోనప్ప గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనాయి. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాల్వలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాదు భూములకు, ఆసిఫాబాదు ప్రాంతంలో ఈ నీళ్ళు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ 50-60 కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. ఇదే కాదు, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి
విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చెయ్యలే. పాపం కష్టపడి మీరందరూ కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు.